ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీటు మనదే, గెలుపు మనదే. పుకార్లు, రూపర్లు దయచేసి ఎవరూ కూడా నమ్మవద్దు. 50,000 భారీ మెజారిటీతో ప్రత్యర్థులకు గోపిరెడ్డి సీనన్న సత్తా చూపిద్దా. బైకుల దొంగ అరెస్ట్. సుమారు 24 లక్షల రూపాయల విలువైన 34 బైకులు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. సీటు మనదే, గెలుపు మనదే. పుకార్లు, రూమర్లు దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు. జగనన్న మాటే శిరోధార్యం. కొంతమంది కావాలని పుకార్లు సృష్టిస్తున్నారు. సీటు మనది కాదు అని దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటే రండి. పల్నాడు జిల్లాలో నర్సరావుపేట నియోజకవర్గానికి రక్షకుడు, ముద్దుబిడ్డ, హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన గోపిరెడ్డి సీనన్న మాత్రమే. 50,000 భారీ మెజారిటీతో ప్రత్యర్థులకు గోపిరెడ్డి సీనన్న సత్తా చూపిద్దాం. బైకుల దొంగ అరెస్ట్. సుమారు 24 లక్షల రూపాయల విలువైన 34 బైకులు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. యూతం వీరభద్రరావు, లింగారావుపాలె గ్రామం, ఎడ్లపాడు మండలం. ఇతను 2002లో మొదటిసారిగా సైకిల్ జప్తు చేసి పనిష్మెంట్ తీసుకున్నాడు. ఆ టైంలో జైలు శిక్ష కూడా అనుభవించి రిలీజ్ అయిన తర్వాత మేస్త్రి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, కూలి పనులు. అది సరిపోక ఇతను బ్యాడ్ విషెస్ మూలంగా ఇతను బైకుల్ని థెఫ్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాదాపు 34 బైకులు థెఫ్ట్ చేశాడు. మనం 34 బైకులు రికవరీ చేయడం జరిగింది, వాల్యూ ఆఫ్ 24 lakhs. ఈ బైకులలో 2 అన్ఐడెంటిఫైడ్ బైకులు ఉన్నాయి. మిగిలిన 32 బైకులలో 24 బైకులు మన పల్నాడు జిల్లాకు సంబంధించినవి. రిమైనింగ్ ప్రకాశం జిల్లాకి, బాపట్ల జిల్లాకు సంబంధించినవి ఒక 8 బైకులు ఉన్నాయి. అందులో ఇతని బైకుల్ని థెఫ్ట్ చేసి అక్కడే ఉప్పల్పాడు గ్రామ సెంటర్ దగ్గర ఈ రికవరీ ముళ్ళ పొదలు ఉంటాయి వాళ్ళ ఊరు దగ్గర, లింగారావుపాలెం, ఎడ్లపాడు దగ్గర. ఆ శ్మశానం బ్యాక్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళాడు. రికవరీలో భాగంగా ఆయన వాళ్ళు ఎస్ఐ ఇతన్ని థెఫ్ట్ చేసిన అతన్ని ఇంట్రాగేషన్లో మనకి ఈ బైకులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏవైతే మనకి 24 బైకులు మన జిల్లాకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగాయి. ఒకటి పెదకూరుపాడు, సత్తెనపల్లి, వినుకొండ, ఆయనవోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడం జరిగింది. అలాగే పరచూరు, మార్టూరు, ఇంకొల్లు, పొన్నూరు రూరల్, కాకుమాను ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో రిమైనింగ్ 8 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బైకులు ఆయన. ఇలాంటి నేరాలు పాల్పడుతూ చాలామందికి ఈ వెహికల్స్ పోవడం ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో మీకు అందరికీ కూడా అనుభవం ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఒక బైక్ పోయిందనుకో, అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇంటి బయట పెట్టిన బైక్, అది చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ రోజు చూసుకున్నప్పుడు మనకు రకమైన మానసికంగా టెన్షన్ లేకెళ్తాం. అలాంటి పరిస్థితి ఇతను కల్పించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇతన్ని కఠినంగానే ఇతని పైన కేసెస్ అన్నీ కూడా పక్కాగా చేసి ఇన్వెస్టిగేషన్ సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ పనిష్మెంట్ పడేలా చూస్తామని పత్రికామూలంగా తెలియజేస్తాం. థ్యాంక్స్. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం పాస్టర్స్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. పశ్చిమ గుంటూరు సెనేట్లో ఉన్న 100 కొలది సంఘాలు విశ్వాసం కలిగిన సంఘం దేవుడు మనకు అనుగ్రహించాడు. జీవమునివ్వడానికి, వెలుగునివ్వడానికి వచ్చాడు. లైట్ అండ్ లైఫ్ రిఫ్లెక్ట్స్ ద సిన్లెస్నెస్. జీసస్ మెనీ మిరకిల్స్ హిస్ వాలంటరీ డెత్ అంటిల్ హిస్ రిజరక్షన్. ఆయన వాక్యము దేవుడు సరైనదానిగా ఈ లోకములోనికి జీవమునివ్వడానికి, వెలుగునివ్వడానికి వచ్చాడు. ఆ జీవము, వెలుగు కలిసి ఏం చేశాయంటే పాపరహితమైన స్థితి, పాపరహితుడైన దేవుడు, ఏ పాపము కలిగిన ఆయన. మెరీ క్రిస్మస్ మీ అందరికీ కూడా.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని చెప్పి భగవంతుడైన యేసు ప్రభువుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన. సో అభిషక్తుడికి ప్రార్థనే ఈ యొక్క పండగ యొక్క ప్రత్యేకత. క్రీస్తు మరి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, నేడు దావీదు పట్టణం నందు లోకరక్షకుడు జన్మించను, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. సో ఆయన జన్మించి ఈ ప్రపంచానికి ఒక వెలుగునిచ్చాడు. ఈ ప్రపంచం యొక్క కాలయుగాన్ని క్రీస్తు ముందు, క్రీస్తు శకం, క్రీస్తు తర్వాత అని విభజించిన, ఇప్పటికీ కూడా మనం విభజించుకున్నామంటే అది క్రీస్తు యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క వెలుగుని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ యొక్క యుగాన్ని కూడా కాలయుగాన్ని కూడా విభజించే కార్యక్రమం చేయాలి. అలానే నెపోలియన్ బోనాపార్టీ అని ఒక పెద్ద యుద్ధవీరుడు, రాజు. ఆయన ఎన్నో సామ్రాజ్యాలని జయించాడు, యుద్ధాలు చేశాడు, ఎంతోమంది ప్రాణాలని బలిగొన్నాడు, సైన్యాన్ని ముందుకు నడిపించాడు. చాలా గొప్ప పేరు, మీరు కూడా అందరూ పుస్తకాల్లో చదివి ఉంటారు. అన్ని యుద్ధాలు అయిపోయిన తర్వాత చివరిలో ఆయన ఒక మాట చెప్తాడు, నేను ఇంతమంది రక్తపాతాన్ని చూసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, కానీ నేను బలహీనుడైపోయిన క్షణంలో ఈ సామ్రాజ్యాన్ని కూడా వేరే వాళ్ళు మళ్ళీ నా దగ్గర నుంచి స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి ఇవి శాశ్వతం కాదు, కానీ ప్రేమ అనే పునాదుల మీద నిర్మించిన యేసు ప్రభు నిర్మించిన ఈ సామ్రాజ్యం ఎప్పటికీ శాశ్వతం. సో ప్రేమ అనేది, ప్రేమతో నిర్మించిన ఏదైనా సరే శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు బోధించిన ప్రేమ, క్షమాగుణం, దయ, ఈ మూడు కూడా ప్రపంచ మానవాళికి అందరికీ కూడా ఎంతో అవసరం. ప్రస్తుత సమాజం కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలతో ఈరోజున్న ఈ నేపథ్యంలో యేసు ప్రభువు నిర్మించిన ప్రేమ సామ్రాజ్యం అందరికీ అవసరం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా నర్సరావుపేట ప్రాంతంలో ఉన్న పాస్టర్స్ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం దాదాపు 2011 నుంచి 13 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ప్రతి ఒక్క పాస్టర్కి ఇంటికి కూడా ప్రతి క్రిస్టమస్ కూడా బట్టలు పంపించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సెమీ క్రిస్టమస్ వేడుకలు జరుపుతాం. మరి ఈ సంవత్సరం కూడా జరిపే కార్యక్రమం చేస్తాం. అలా పాస్టర్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేవాళ్ళం. ఈ నర్సరావుపేట పట్టణంలో దాదాపు 108 మంది పాస్టర్లు ఉంటే అందులో 100 మందికి ఇళ్ల పట్టాలని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 100 మంది. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా సెకండ్ లిస్టులో, థర్డ్ లిస్టులో అవి కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం. ఓ మంచి అనుబంధంతో మేమందరం కూడా ఇక్కడ నర్సరావుపేటలో జీవిస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నతి కార్యక్రమం రోజర్ ఆవిష్కరణ. కృష్ణవేణి డైరెక్టర్ల ఆధ్వర్యంలో నూతనంగా జనవరిలో నెలకొల్పబడుతున్న కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న 2 రోజుల పరిచయ వేదిక, ఆటపాట, చదువు సంధ్య కార్యక్రమం ఉన్నతికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ చేసిన చైర్మన్ నాథాని వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు మరియు అకాడమిక్ డైరెక్టర్ వాసిరెడ్డి రవిశంకర్ చేతుల మీదులుగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల 23, 24 తేదీలో మొదటి రోజు రోబోటిక్స్ వర్క్షాప్ మరియు 24వ తేదీ ఆదివారం ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ కార్యక్రమాలు, పోటీలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహింపబడుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కార్యక్రమాన్ని తీసుకుని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు. వివరములకు కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, సెల్ 9000592020 7400286394. కృష్ణవేణి గ్రూప్ నుండి కొత్తగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కృష్ణవేణి గ్రూప్ నుండి నంబర్ ఆఫ్ కాలేజెస్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ, బీఈడి, డిఈడి కాలేజెస్ అందరికీ పరిచయం అయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పల్నాడు డిస్టిక్లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఎస్ఈ స్కూల్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ స్కూలు 13 ఎకర్స్లో 1,40,000 స్క్వేర్ ఫీట్ ఆర్సీసీ బిల్డింగ్లో మంచి ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ తోటి కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అకాడమిక్ ఇయర్ 24-25లో నుండి అడ్మిషన్స్ తీసుకుంటాం. సిబిఎస్ కరికులంలో ఈ స్కూలు స్టార్ట్ అవుతుంది. మిగిలిన స్కూల్స్కి ఈ కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉన్న డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిలోనూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్తో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో ముందుంటారు. కానీ ఇక్కడున్న స్కూల్స్లో ప్లే గ్రౌండ్ అవైలబిలిటీ లేకపోవటం, లైబ్రరీ ఫెసిలిటీస్ అవైలబుల్ లేకపోవటం, ప్రాక్టికల్ ల్యాబ్స్ అవైలబిలిటీ లేకపోవటం వలన చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ మీదే డిపెండ్ అయ్యి బయటికి వెళ్ళటం వలన వాళ్ళు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో చాలామంది మిగిలిన స్టేట్స్ తోటి స్టూడెంట్స్ తోటి పోటీ పడలేకపోతున్నారు. దానివల్ల కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ స్కూల్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కృష్ణవేణి శ్రేయోభిలాషుల్ని, మా మిత్రుల్ని, తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను. దీనికి అకాడమిక్ కోఆర్డినేటర్గా కర్నల్ రవిశంకర్ గారు మాకు దొరకటం చాలా అదృష్టం. సారు వివా స్కూలు అకాడమిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. వారు వారి సలహాలు, సంప్రదింపులతోటి ఈ స్కూల్ రన్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా మేడం మల్లికా మేడం గారు ఓక్ రిడ్జి హైదరాబాద్, శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మేడము ప్రిన్సిపల్గా ఈ స్కూల్కి రావడం చాలా అదృష్టం. వీళ్ళ నిర్వహణలో ఈ స్కూల్ సక్సెస్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం. Morning everybody. A happy Vijay Diwas to all of you. It's indeed an honor for me to be facing this camera today, sitting next to a doyen, an educationist,
a person who has been at the helm of affairs in running Krishnaveni group of institutions. I am an ex-army officer taking premature retirement. I am Colonel Ravi Shankar. So what is it that connects me with education? I had studied in a Sainik school Korikonda. I was the registrar of a Sainik school, that is Sainik school Haryana, Kunjpura. Post premature retirement, I was associated for 3 years as academic director with Viva, the school by VVIT Nambur Guntur. Post COVID, I was pleasantly surprised to be contacted to be part of this noble venture which Krishnaveni group of institutions have started and named it Cambridge International School. It is international not only in its infrastructure, the way they have roped in another academic partner, but it is the thought process that education is in the safe hands of educators who are running the Krishnaveni group of institutions. This lot, they stand not only for education, but for all-round development of a child, which is the need of the hour today. I've seen young kids being physically not up to the mark. I've seen young kids who have good marks but no communication skills. But this idea of all-round development with co-curricular, extracurricular activities along with academics, hats off, and it's a privilege and honor to be associated with the Krishnaveni group of institutions, and especially Sri Nathani Venkateswara Garu, who is running the Krishnaveni Degree College too, with success, because recently it got its NAAC accreditation as well as it is rated as the best performing college amongst the 500 odd, with more than 500 students. Thank you. Let God be with us and bless us in making Cambridge International School the one stop for all the children to become good all-rounders. God bless you. I'm happy to join my hands with the Krishnaveni directors in Cambridge School. I'm working here as a CAO, and here this is a CBSE school where I find in this area it's something unique, and we are not having in this area so many benefits like what we are seeing in this school. It is located with 13 acres of land with lavish classrooms and with AC classrooms and labs and everything. Here the parents will totally be happy, 100% sure that the parent will be happy by studying in such an institutions. And this curriculum is also taken from the next education, where this curriculum is digital learning. And here everything is not a normal thing, everything will be a practical learning. Because nowadays the students, what they want is a practical learning. Here I'm sure 100% the best students are going to come up in the next generation from our Cambridge International School, and bless us for our success. Thank you. అండర్ 19 అథ్లెటిక్స్ నేషనల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ టీం తరపున వాగ్దేవి విద్యార్థుల ప్రాతినిధ్యం డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు డిఎస్ఏ స్టేడియం నర్సరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గుంటూరు జిల్లా జట్టు తరపున వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నర్సరావుపేట డిఎస్ఏ స్టేడియంలో మరి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ అథ్లెటిక్స్ పోటీలలో మరి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు తరఫున మా నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో మరి స్టేట్ లెవెల్లో కూడా అండర్ 19 విభాగంలో చూస్తే జడ్జారి యశ్వంత్ కుమార్ 800 మీటర్ల పోటీల్లో మరి థర్డ్ ప్లేస్ కొట్టాడు. అలానే 4x400 మీటర్ల రిలేలో కూడా థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. అలానే గుత్తికొండ మోహన్ జావలిన్ త్రోలో థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. అడపాల నాగేంద్ర బాబు 4x400 రిలేలో థర్డ్ ప్లేస్ సాధించాడు. మరి ఈ విద్యార్థులు స్టేట్ లెవెల్లో గుంటూరు జిల్లా జట్టు తరఫున స్టేట్ ఆడి ఇవాళ రాష్ట్ర జట్టుకి సెలెక్ట్ అయ్యి నేషనల్ కూడా ఆడబోతున్నారు. ఈ విద్యార్థులు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి డిసెంబర్ 26వ తారీఖున మరి మహారాష్ట్రలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలు కూడా వీరు ముగ్గురు సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా మా ముగ్గురు విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మన నేషనల్లో కూడా మంచి విజయం సాధించాలనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ చక్కటి శిక్షణ ఇచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ పిడి
రాయల ఆంజనేయుల్ని, అలానే వీరికి విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ మరి అన్నింటి వాళ్ళకి సబ్జెక్టుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగు నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మరి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలందరికీ కూడా ఈ శుభ సమయంలో మీ అందరి ముందు ఉంచుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇదే విధంగా మరి వాగ్దేవి జూనియర్ కాలేజ్ తీసుకున్నా, డిగ్రీ కాలేజ్ తీసుకున్నా, మరి ప్రైవేట్ కాలేజీలు ఏ కాలేజీల్లో కూడా స్పోర్ట్స్ ఈ స్థాయిలో ఆడించేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అందుకని ఏ ఈవెంట్ స్పోర్ట్స్లో మా విద్యార్థులు పోటీ పడినప్పటికి కూడా ఖచ్చితంగా ప్రైజ్ లేకుండా రాదు అనేది గతంలో కూడా మీ ముందు ఉంచడం జరిగింది. మరొకసారి నిరూపించినందుకు మా విద్యార్థులను ఒక్కసారి ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. రొంపిచెర్ల మండలంలోని గత 5 రోజులుగా తెలుసుకుని అంగన్వాడీ కేంద్రాలు ఈ రోజు మండలంలోని 77 అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం నుండి ఎప్పటిలాగే గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో యథావిధంగా పంపిణీ జరుగుతుందని సిడిపిఓ ఉమామహేశ్వరి అన్నారు. ఈరోజు రొంపిచెర్ల అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కార్యకర్తలు అయితే కొంతమందికి తాళాలు ఇచ్చిన్నారు, ఇస్తానని కూడా చెప్పారు. సరైన సమయంలో తాళాలు తీసుకునే విషయంలో డ్యూటీ వేసిన వాళ్ళు లేట్ అవడం వల్ల ఆ తాళాలు కొన్నిటికి మేమే తాళాలు తీయడం జరుగుతుంది. పక్క ఇళ్ళలో తాళాలు ఇచ్చారు కాబట్టి ఆ తాళాలు తీసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాము. మండే నుంచి వీళ్ళకి ఫీడింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎంఎస్కేలు వాళ్ళకి డ్యూటీ వేసిన వాళ్ళకి కూడా డాక్టర్ గ్రూప్ మెంబర్స్ తోటి భోజనం పెట్టే విధంగా సోమవారం నుంచి మొత్తం అరేంజ్ జరుగుతుంది. భోజనం పెట్టడం జరుగుతుంది 3 to 6 పిల్లలకు కూడాను. గర్భిణీలు, బాలింతలకు అందరూ కూడా టీహెచ్ రేషన్ ఇచ్చేసి ఉన్నాము. పిల్లలకు మాత్రమే భోజనం వండటం జరుగుతుంది కాబట్టి డాక్టర్ గ్రూప్ వాళ్ళు కూడా వండుతామని హామీ ఇచ్చి ఉన్నారు. యథావిధిగా అంగన్వాడీ కేంద్రము 3 to 6 పిల్లలు జరగవలసిన ప్రీ స్కూల్, భోజనం అన్నీ కూడా ఎస్ఎంపీ ప్రోగ్రామ్ కూడా యథావిధిగా సోమవారం నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై 2-వీలర్ ఢీకొట్టిన కారు, ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ వద్ద మిర్యాలగూడ నుండి ఒంగోలు వెళుతున్న కారు మార్కెట్ యార్డ్ క్రాస్ రోడ్ వద్ద 2-వీలర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా నరసరావుపేటకు తరలించారు. సంఘటన స్థలాన్ని రొంపిచెర్ల ఎస్ఐ కేపీ రవీంద్ర పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీటు మనదే, గెలుపు మనదే. పుకార్లు, రూపర్లు దయచేసి ఎవరూ కూడా నమ్మవద్దు. 50,000 భారీ మెజారిటీతో ప్రత్యర్థులకు గోపిరెడ్డి సీనన్న సత్తా చూపిద్దా. బైకుల దొంగ అరెస్ట్. సుమారు 24 లక్షల రూపాయల విలువైన 34 బైకులు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.